హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. సో దేశంలో మరోసారి యూసీసీ టాపిక్ చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే మహిళలకి సంబంధించి ఈ విషయం ఏదైతే ఉందో పార్లమెంటే చట్టపరంగా ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి, సో దీని గురించి మాట్లాడడానికి సతీష్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, యూసీసీ టాపిక్ పైన చాలా కాలం నుంచి వస్తుందండి. యాక్చువల్గా బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే మేజర్గా ఎలక్షన్ టైంలో కానీ లేకపోతే క్యాంపెయిన్లో కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్లు ఇది కూడా ఒకటి యాక్చువల్గా మిగతా ఎలాగైతే ఉన్నాయో ఇది కూడా ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి డిస్కషన్స్, కాకపోతే మధ్య మధ్యలో వచ్చి ఇలా ఆగిపోతూ ఉంటుంది. మనకి డిస్కస్ చేస్తున్నారు ఆగిపోతున్నారు. ఎందుకంటే అంటే ఇది అందరికీ ఉంటే మంచిదని అందరికీ ఒప్పుకుంటారు. దీనికి ఇందులో ఒప్పుకోవడం లేదు, కానీ ఇందులో చాలా పొలిటికల్ ఆస్పెక్ట్స్ లేకపోతే వేరే ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి రకరకాలుగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంటే చాలామంది ఏంటంటే ఎవరన్నా ఇలాంటివి ట్రై చేస్తే స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తారని భయపడతారు కదా. సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఇది ఒక పాయింట్ కింద తీసుకుని గవర్నమెంట్ ముందుకు వెళ్ళడానికి కొంత దోహదపడుతుంది, అంతే కదండి. ఇప్పుడు మామూలుగా అయితే ఏమంటారో జనాలందరూ మీదడిపోతారు. మీరు ఏం చెప్పొచ్చు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు చెప్పింది కదా బాబు, సుప్రీంకోర్టు ఇచ్చిన సజెషన్ మేము తీసుకున్నాం, మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పడానికి ఒక స్టాండ్ తీసుకోవడానికి పొలిటీషియన్స్కి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటేనండి మనకి క్రిమినల్ కోడ్ అయితే ఉంటుందో అందరికీ సమానమే భారతదేశంలో. ఆడపిల్లల మగపిల్లల లేకపోతే ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఈ మతమా ఆ మతమా ఈ స్టేట్ ఆ స్టేటే కాదు, కానీ అందరికీ క్రిమినల్ కోడ్ ఏదైతే ఉందో లా సేమ్ అండ్ లా. ఈ పర్సనల్ మ్యాటర్స్కి సంబంధించినప్పుడు వచ్చేటప్పటికి అప్పట్లో ఈవెన్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో కూడా దీని మీద చాలా వ్యాస్ట్ డిస్కషన్స్ జరిగినాయండి. అప్పుడు యాక్చువల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా గట్టిగా పట్టుబట్టారు, ఇది కంపల్సరీగా మనం పెట్టవలసిందే, మొత్తం ఈ యొక్క సివిల్ కోడ్ పెట్టవలసిందే, లేకపోతే ఇబ్బంది అవుతుందంటే జవహర్లాల్ నెహ్రూ గారు మిగతా ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో అది కూడా క్లోజ్డ్ మెంబర్స్ అండి, ఎక్కువ మంది కూడా కాదండి. అది ఎందుకో అపోజ్ చేశారు, అప్పుడు దాన్ని వద్దని చెప్పారు. దానిలో ఏమన్నారంటే లేదు ఇప్పుడే కదా మనకి ఇండిపెండెన్స్ వచ్చినాయి, మళ్ళీ ఇది ఎలాంటిది ఏదైతే రిలీజియస్గా లేదా మతాల పరంగా మళ్ళీ గొడవలు అవుతాయేమో, ఇప్పుడే రకరకాల పీపుల్ ఉన్నాం కదా మనం, ఈ టైంలోనే మళ్ళీ ఇది కూడా పెడితే సివిల్ కోడ్ పెడితే అవుతుంది. కాబట్టి ఇది పట్టుకెళ్ళి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయండి, స్టేట్ ప్రిన్సిపల్స్ అని అందులో వేశారు. అంటే ఏంటంటే గవర్నమెంట్ సజెషన్ చేసినట్టు అంతే. అది అంటే గవర్నమెంట్కి ఫ్యూచర్లో ఇది ఒక గోలు అన్న ఎన్ని పట్టుకెళ్ళి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ ప్రిన్సిపల్స్లో పడేస్తూ ఉంటారు. ఇది ఫండమెంటల్ రైట్ కాదు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే సబ్సిక్వెంట్ టైంలో దాన్ని సరిచేయమని, ఇప్పుడు రిజర్వేషన్స్ తీసుకున్నా లేకపోతే ఇలాంటివి తీసుకున్నా అప్పుడున్న సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకుంటూ వచ్చారండి. ఇవన్నీ కూడా సబ్సిక్వెంట్గా సందర్భానుసారంగా వాటిని తర్వాత చేసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అప్పుడు ఏంటంటే మనకి జనరల్గా అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అంటే ఎలా ఉంటాయంటే కంకరెంట్ లిస్ట్ అంటారండి వీటిని. యాక్చువల్గా అంటే స్టేట్ ఆమోదం ఉండాలి, సెంట్రల్ ఆమోదం ఉండాలి. అంటే ఎవరి వదిన సెంటర్లో ఏదైనా మనం చేయాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు మీరు ఏదైనా ఒక స్టేట్లో మీరు ఆమోదం తీసుకుని తర్వాత సెంటర్లో కూడా తీసుకుంటే అప్పుడు అవుతుందండి ఇది యాక్చువల్గా. సరే, దీనికి సంబంధించి ఉత్తరాఖండ్ 2024లో బిల్లు పాస్ చేశారు, అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ జరుగుతుంది. సరే, ఇంకా కొంచెం టైం పడుతుంది, ఇంకా ఏంటి వాట్ ఈస్ వాట్. ఇంతకుముందు గోవా కూడా ఉందండి, పోర్చుగీసుల నుంచి తీసుకుని గోవా, అది గోవా స్టేట్ కింద కాదు కాబట్టి గోవాలో కూడా ఉంది, నాట్ ఓన్లీ జస్ట్ ఉత్తరాఖండ్. ఇదేంటంటే ఫండమెంటల్స్లోకి మనం వెళ్ళినట్లయితేనండి, ఇండియన్ సినారియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ప్రతిదీ మతానికి సంబంధించినటువంటివి ఆస్పెక్ట్స్ పర్సనల్ థింగ్స్కి లింక్ అయిపోయి ఉంటాయి, అంతే కదండి. అంటే ఇప్పుడు మినిమం ఏజ్ అంతా పెళ్ళికని అడిగారు అనుకోండి మీరు, ఇంకా అంతే ఒక్కొక్కడు ఒక రకంగా చెప్తారు. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇరాన్లో ఉంది, వాళ్ళు ఎవరో 9 ఏళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు, అంతే కదండి. ఇరాన్ అదే కదండి. సో అంటే ఏంటి, వాళ్ళ మత ఆచారం ప్రకారం ఈ పర్సనల్లో సంబంధించినటువంటి డిసిషన్ ఇది. ఇప్పుడు అట్లాగే మనకి డిఫరెంట్ మతాల్లో కానీ లేకపోతే వాటిల్లో కానీ మీరు ఏజ్ పర్స్పెక్టివ్లో ఒకటి, లేకపోతే ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఏ ఆస్పెక్ట్లు అయినా, అంటే మనందరం కూడా సమానం అంటాం, సమాన హక్కులు కావాలంటాం, ఆడపిల్లలకు సమానం అందరూ మాట్లాడతారు, కానీ ఇలాంటి చోటకు వచ్చినప్పుడు దీనికి సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఆడపిల్లలు అందరూ సమానం అంటారు. అప్పట్లో ఎన్టీ రామారావు ఆస్తి హక్కు సమానంగా చేశారు, దీన్ని చూసుకుని మిగతా స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు కొన్ని స్టేట్స్లో. అంటే ఏంటంటే ఇది ఫుల్ ప్లెడ్జ్డ్గా అందరికీ రావాలి అంటే కొంతమందికి ఏమంటారంటే వీళ్ళ మనోభావాలకు సంబంధించిన ఆస్పెక్ట్స్. ఇప్పుడు నేను యాక్చువల్గా నేను పాడేరు ఆ ఏరియాలో నేను చాలా కాలం ఉన్నాను, నేను విశాఖపట్నం దగ్గర నాకు తెలుసు. నార్త్ ఈస్ట్లో కూడా వర్క్ చేశాను నేను 6-7 years. అంటే మోస్ట్లీ ట్రైబల్ కమ్యూనిటీస్కి సంబంధించిన ఏరియాస్కి దగ్గర నా లైఫ్లో 10 ఏళ్ళు ఉన్నాను నేను. అంటే నాకు క్లోజ్గా తెలుసు ఈ ట్రైబల్ పీపుల్ ఎలా ఉంటారో ఇండియాలోనే డిఫరెంట్ ప్లేసెస్లో, ఇటు ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా స్టేట్స్లో కూడా. వీళ్ళు ఏంటంటేనండి జనరల్గా వాళ్ళు ఇప్పటికీ కూడా ఈవెన్ టిల్ టుడే మీకు ఏదో తగు వచ్చిందనుకోండి, ఎవడో పెద్దోడు ఉంటాడు చెప్తాడు, అంతే తగు తీరిపోయింది, అంతే. అది ఒక డైవర్స్ అయిపోవాలి, విడాకులు తీసుకోవాలా, లేకపోతే పెళ్లి చేసుకోవాలా, లేకపోతే మళ్ళీ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ కింద, వాళ్ళు మా ట్రెడిషన్స్ కింద మేము ఇలా చేస్తున్నాం అంటారు.
అంతే కదండి. అట్లాగే ఇప్పుడు ముస్లిం కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా దీనికి సంబంధించి కూడా చాలా వెళ్ళినాయండి యాక్చువల్గా. ఇప్పుడు మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో అహ్మద్ ఖాన్ వర్సెస్ బేగం అన్నది 1985లో కూడా మెయింటెనెన్స్ కావాలి, నాకు 60 ఇయర్స్ ఏజ్ ఉంది సంథింగ్, అట్లాగా కోర్టుని ఆశ్రయించడం జరిగితే కోర్టు మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పింది. ఎందుకంటే మీరు మతాల పరంగా చేసి ఆస్పెక్ట్స్లోకి ఫండమెంటల్ రైట్ని దెబ్బ కొట్టకూడదు అనేది కోర్టు ఆవేదన. ఇప్పుడు మీరు ఇప్పుడు కాదండి, మీకు ఒక ఫండమెంటల్ రైట్ ఉంది, నాకు ఒక ఫండమెంటల్ రైట్ ఉంది. ఈ ఫండమెంటల్ రైట్ని మీరు క్రాస్ చేస్తూ మీరు తీసుకున్న ఈ పర్సనల్ మ్యాటర్స్ లేకపోతే ఈ మీరు ఓన్ మతానికి సంబంధించిన లా దీన్ని ఓవర్కమ్ చేయకూడదు అనేది సుప్రీంకోర్టు ఒపీనియన్. అంతే కదండి. మెయింటెనెన్స్ కావాలి, ఇద్దరు సమానమే, ఫండమెంటల్ రైట్ ప్రకారం సమానమే కదా. ఆ పర్స్పెక్టివ్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ సర్లా మొఘల్ ఎవరైతే 1995లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళింది ఏంటి, నేను ఇస్లాం మతంలోకి వెళ్ళి రెండో పెళ్లి చేసుకుంటాను, ఫస్ట్ పెళ్ళడానికి నేను డైవర్స్ ఇవ్వను. అప్పుడు కోర్టు ఒప్పుకోలేదు. ఇదేంటి నువ్వు రెండో పెళ్లి చేసుకోవడం గురించి అక్కడ డైవర్స్ అంటే హిందూ మతంలో డైవర్స్ ఇవ్వాలంటే పెద్ద ప్రొసీజర్, కోర్టులకు వెళ్ళాలి, లేదా సంతకాలు పెట్టాలి, ఒక 6 నెలలు టైం ఇస్తారు, ఇదంతా పెద్ద ప్రొసీజర్ కదా. నాకు హిందూ మతం ప్రకారంగా నాకు ఇవ్వడం అవ్వదు కాబట్టి నాకు మతం మార్చేయండి, ఇస్లాం మతం మార్చేస్తే నేను రెండో పెళ్లి చేసుకుంటాను అంటే కోర్టు ఒప్పుకోలేదండి. అట్లాగే ఇలాగే చాలా 2017లో కూడా కొన్ని మ్యారేజ్ యాక్ట్ సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించినటువంటి ఎవరు బాగా ఉన్నవాళ్ళు ఇలా చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చాలా ఫేవరబుల్గా ఇచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ట్రిపుల్ తలాక్ ఏదైతే ఉందో అది చాలా వరకు గవర్నమెంట్ దాన్ని మన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేశారు, అది మంచి పరిణామమే. కానీ ఇప్పటికి కూడా వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ తలాక్స్ ఉన్నాయి. మరి చాలామంది తెలియదు అనుకుంటే ఇది క్లోజ్ అయిపోయింది అనుకుంటారు, క్లోజ్ ఏం అవ్వలా. మళ్ళీ కాదండి, ఒక 10 రూల్స్ 20 రూల్స్ ఉన్నాయనుకోండి, మీరు ఒక రూల్ని ఏదన్నా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో బ్రేక్ చేశారనుకోండి, వేరే దాంట్లో ఒక వెసులుబాటు ఉంటుంది, దాన్ని అడ్డం వేస్తారు. చూడండి, లీగల్గా కూడా అంతే కదండి. మీరు ఒక పాయింట్లో చెప్పినప్పుడు కన్విన్సింగ్గా బాగుంది, రూల్ ప్రకారం వాడకూడదు తప్పు, ఇంకో రూల్ ప్రకారం వాడచ్చు అంతే. ఇట్లాంటి లూప్ హోల్స్ ఈ మతాలకు సంబంధించిన వాటిలో ఎక్కువ లూప్ హోల్స్ ఉంటాయి. సరే, లూప్ హోల్స్ అని నేను మళ్ళీ చిన్నతనంగా మాట్లాడటం కాదు, కానీ అంటే ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల ఆడపిల్లలకి ఆస్తి హక్కుకు సంబంధించి కానీ, ఇన్హెరిటెన్స్కి సంబంధించి కానీ, మ్యారేజ్కి సంబంధించి కానీ, డైవర్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుందా అన్నమాట వాస్తవం, అందరూ ఒప్పుకుంటున్నారు కూడా. చిత్రం ఏంటంటే ఒప్పుకుంటున్నారో ఇంప్లిమెంటేషన్ ముందు రావట్లా. ఒప్పుకుంటారు అంటే ఆడపిల్ల సమానం, మగపిల్ల ఆడపిల్ల సమానమే, ఆస్తులు సమానమే, లేకపోతేనేమో డైవర్స్ అయితే ఏ ఆడపిల్లకైనా సిస్టమేటిక్గా అవ్వాలని కోరుకుంటారు తప్ప నేను ఈ మాట చెప్తే తలాక్, ఇది చెప్తే డైవర్స్ అయిపోవాలి, లేకపోతే మనిషి 2 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, 10 ఏళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు, నా ఇష్టం వచ్చిన లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, నేను లివింగ్ రిలేషన్షిప్ నాకు నచ్చదు కాబట్టి నేను పోతాను అన్నాను అనుకోండి, మరి దీని పరిస్థితి ఏంటి, ఆడి పరిస్థితి ఏంటి? వీటి దేనికి కూడా నాకు కన్వీనియంట్గా ఉన్న పాయింట్ని తీసుకుని మేల్ డామినేటెడ్ సొసైటీ ఇది బేసికల్గా, ఎవడు ఒప్పుకోకపోయినా. ఈవెన్ మా ఇంట్లో అయినా మేల్ డామినేటెడే, మీ ఇంట్లో మేల్ డామినేటెడ్, ఇది ఒప్పుకోవడం ఏంది అంతే. ఇప్పుడు గట్టిగా 4 మాటలు అన్నారనుకోండి, మా ఇంట్లో ఏమన్నా గట్టిగా అన్నారనుకోండి, కుదరదు అన్నారనుకోండి, పాపం మళ్ళీ కామ్గా ఉంటారు వాళ్ళు. ఇది జనరల్గా అన్ని ఇళ్లలో ఉండేదే, ఇది కొంచెం తగ్గాలి అన్నది పర్పస్ అండి, లాంగ్ టర్మ్ విజన్. ఇది మంచిది, ఇది కాదని నేను చెప్పను. అంటే సిస్టంలోకి దీన్ని తీసుకొచ్చేది, మీరు సిస్టమ్ లోపలిగా తీసుకొచ్చారనుకోండి. ఇప్పుడు ఆస్తి హక్కు చట్టం ఉంది అంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారు తెచ్చారు అని మనం ఎంతమంది ఎంత గొప్పగా అనుకున్నప్పటికీ ఇప్పటికీ ఎవడో సగం ఇవ్వడం, చాలామంది ఇళ్ళలో ఎవరో కొడుకైతే కొడుకు, కూతురా ఇంక పెళ్లి చేశాం కదా కట్నం ఇచ్చాం కదా, పాప కొంతమంది ఇస్తున్నారని చెప్పేది అందరూ ఇవ్వట్లేదు. కానీ అంటే వెళ్ళి కోర్టుకి వెళ్ళి పోరాడితే పాపం చట్ట ప్రకారం వస్తే రావచ్చు తప్ప ఎవరు పోరాడతారంటే పోరాడతారు కదా. బట్ అట్లీస్ట్ ఓకే, కొంత బెటర్ అనుకుందాం. సో దీనికి చట్టరూపం అనేది ఏదైతే ఉంటుందో రాకపోతే, ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఒకటి చెప్తారండి, ఒక ట్రైబ్లో ఒకటి చెప్తారండి. ఇప్పుడు కొంతమంది ఏమో ఇటు అలవాట్లు అంటే ఫుడ్ కస్టమ్స్ అంటే పెద్ద దానివల్ల నష్టమే జరగల, సరే మీకు ఒక కష్టం ఉంది చేసుకో, వెళ్ళి ఒక పద్ధతి ప్రకారం చేసుకో. కానీ లీగల్ వ్యాలిడిటీ మ్యారేజ్ సర్టిఫికేట్ లేదండి. ఇప్పుడు చాలా 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 వాటిల్లో మ్యారేజ్ సర్టిఫికేట్ అక్కర్లా ఉండదు. మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదు మనకి భారతదేశంలో. ఎప్పుడైనా అమెరికా వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలంటే వాళ్ళు అడుగుతారు తప్ప మ్యారేజ్ సర్టిఫికేట్ నాకైతే లేదనుకుంటాను, నాకు తెలియదు కూడాను. మ్యారేజ్ సర్టిఫికేట్లో ఏమీ లేదు కదా, అంతే మ్యాండేటరీ కింద మనకేమీ కాదు కదండి యాక్చువల్గాను. అంటే ఏంటి మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యాండేట్. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఈ సివిల్ కోడ్ యూసీసీ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు అందులో పెట్టారు ఏమని, లివింగ్ రిలేషన్షిప్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని. చేయాలి. చేయకపోతే ఇటు ఇష్టం 10 మందితో లివింగ్ చేస్తాను, 10 మందితో కాపురాలు చేస్తాను, పిల్లలు కానీ రోడ్డు మీద పోతాను నేను. అప్పుడు ఏం చెప్తుంది, వీళ్ళు పిల్లలు కానీ లివింగ్ రిలేషన్షిప్లో పెళ్లి కాకుండా పుట్టినా కూడా లీగల్గా నీకు హక్కు వస్తుందని చెప్పింది. కనీసం భయంతో నాకు తగ్గుతాయి కదా, భయంతో తగ్గుతాయి కదండి. భయం లేకపోతే ఇంకా కుక్క నక్క పందిలా తయారవుతాం మనం కూడా. దానికి ఒక పెళ్ళి ఉండదు కదా,
ఇప్పుడు అంతే కదండి, పందులకి కుక్కలకి యానిమల్స్కి బర్డ్స్కి ఒక పెళ్లి లేదు కదా, మన సొసైటీ కదా, మనం కూడా అలా తయారయ్యే స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. అవసరం లేదా, ఓకే ఇది కాదు ఇది అది ఈడు కాదు ఈడు ఈ సిస్టమ్ ఇట్లా దిగజారిపోతుంది కదా. దిగజారిపోతున్నప్పుడు ఏదో ఒక బ్రేకప్, ఏదో ఒక బ్రేక్ వెయ్యాలి మీరు. దానికి మతాచారమో లేకపోతే మా సంస్కృతో మా పద్ధతో అడ్డేస్తున్నారు అలా. ఏదో ఒకటి చెప్పాలి కదండి, అవతలని కన్విన్స్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మా మతాచారం ఇదని చెప్తున్నారండి. దీనివల్ల ఫైనల్గా ఏమవుతుందంటే ఆడపిల్లలు వాళ్ళ జీవితాలు ఎటు కాకుండా అయిపోతున్నాయి. కాదండి, ఇవన్నీ చాలామంది ఆడపిల్లలు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారండి. మీరు నమ్మరండి, మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు పాప చిన్న పిల్లల్ని నానా బాధలో పడి పెంచుకొస్తున్న వాళ్ళు, సింగిల్ మదర్ ఉన్న వాళ్ళు చాలామంది దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నారు. మగోడికి ఏముందంటే 60 ఏళ్ళకని పెళ్లి చేసుకుంటాడు, 70 ఏళ్ళకని చేసుకుంటాడు, ఆడవాళ్ళు చేసుకోవడానికి ఉండదు. అలా అంటే ఎందుకంటే ఆడవాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ ఉందని చెప్పి నన్ను అంటే అన్నారు. కానీ ఆడవాళ్ళు అందరూ మంచివాళ్ళు, మగవాళ్ళు అందరూ మంచివాళ్ళు పక్కన పెడదాం, అది సపరేట్ టాపిక్. అది అంటే ఏమవుతుందంటేనండి, జనరల్గానండి ఇప్పుడు చూడండి 60 ఏళ్ళు వయసు వచ్చిన హీరో కూడా 18 సంవత్సరాలు వచ్చిన పిల్లతో హీరోయిన్తో సినిమా చేస్తాడు. 60 ఏళ్ళు వచ్చిన లేడీతో ఎవడైనా 20 ఏళ్ళు హీరో చేస్తాడా? చేయడు. అమ్మాయిలకి ఆడవాళ్ళకి వయసు ఉన్నంత వరకే ఐడెంటిటీ. మీకు వయసు అయిపోయిన తర్వాత మనిషి క్యాలిక్యులేషన్లోకి రారు. మీరు అనొచ్చు సిటీల్లో వీళ్ళందరూ మనుషులే కదండి, అందరూ ఆడవాళ్ళు బాగానే ఉన్నారు. ఇది 2%, 3%, 5%. సిటీల్లో చదువుకున్న ఆడపిల్లలో ఫిమేల్ డామినేటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి కొన్ని. ఇప్పటికీ ఫిమేల్ డామినేటెడ్ ఫ్యామిలీస్ కానీ, కొంచెం రిచ్ ఫ్యామిలీస్ కానీ, కొంచెం ముందుకెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంతమంది అంటే భారతదేశంలో 5%. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, ఆడపిల్లలకి ఏముందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు, చాలా భయంకరంగా ఉన్నారు, అలా ఉన్నారు ఇలా ఉన్నారు, లేకపోతేనేమో వాళ్ళు డామినేటెడ్గా ఉన్నారు, లేకపోతేనేమో నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా చేస్తారు అలా చేస్తారు, రకరకాలుగా అంటారు. మేమే చెప్తాం. కానీ కొంచెం లోతుకెళ్ళితే ఈ నెంబర్ ఎంత తెలుసా, 5% ఉండదు. మీకు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ సఫర్ అయ్యేది ఎవరంటే ఈ రూరల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్, ఏజెన్సీ ఏరియాలో ఉన్నవారు, చదువు లేనివాళ్ళు. లిటరసీ కూడా ఏం లేదు కదండి మన భారతదేశంలోనూ. ఎవరికి సంతకం పట్టున్నాను 20 కోట్ల మంది ఉన్నారు ఇప్పటికీ భారతదేశంలో. సంతకమే రాదు వాళ్ళకే. ఏ రోజుగా ఆ రోజు 500 సంపాదించుకుంటే తిండి గడవను 40 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో ఇప్పటికనే. వాళ్ళకి ఎఫెక్ట్ ఇది. ఇప్పుడు సోఫాల్లో కూర్చుని లేకపోతే మళ్ళాగా ఏసీ రూమ్లో కూర్చున్నోడికి ఏం ఎఫెక్ట్ ఏం కాదు. వాళ్ళు లేడీస్ బాగానే ఉన్నారు, వాళ్ళకి ఏం ఇబ్బంది లేకపోవచ్చు. బట్ ఈ లా వచ్చినప్పుడు చాలామంది ముస్లిం కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు చదివించరు పిల్లల్ని, ఆడపిల్లల్ని చదివించరు. ఎవడికో పెళ్లి చేసేస్తారు 10 ఏళ్ళకని, ఆడు పోయి ఇంకోదాన్ని మళ్ళీ చేసుకుంటారంటాడు. దీని పరిస్థితి ఏంటి, ఈ పిల్ల పరిస్థితి ఏంటి? ఇలాగా పిల్లలతోనే మిగిలిపోయి సింగిల్ పేరెంట్స్ కింద, సింగిల్ మదర్స్ కింద ఉన్నవాడు ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు వదిలేసిపోతున్నారు. సరే చదువుకున్న పిల్ల అయ్యి ఉండి కొంచెం జ్ఞానం ఉన్న పిల్ల అంటే పోయి ఉద్యోగం చేసుకుంటే పర్లేదు. అలా ఎంతమంది ఉన్నారండి అసలు భారతదేశంలో? అంతమంది లేరు. మీకు భారతదేశంలో లెక్కలు తీయాలి అంటే మనకి పాష్గా పబ్బుల్లో కనపడేవాళ్ళు, బయట కనపడేవాళ్ళు, లేకపోతే అమ్మాయిలు ఏదో మీడియా ముందు కనపడేవాళ్ళు, ఇట్లాగా రిచ్గా ఉన్నటువంటి వాళ్ళు, ఏదో చిరంజీవి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎలా ఉన్నారో, లేకపోతే అల్లు అర్జున్ పిల్లలు ఎలా ఉంది, లేకపోతే మహేష్ బాబు ఇంట్లో వాళ్ళు లేడీస్ ఎలా ఉన్నారో, వీళ్ళని చూసి ఆడవాళ్ళందరూ ఎలా ఉంటారు అనుకుంటారేమో. ఐశ్వర్య రాయ్ చూసి ఇలా ఉండరు. చాలామంది భయంకరమైన పరిస్థితిలో ఉంటారన్న. ఈ భయంకరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు బయటికి రావాలి అంటే వీళ్ళకి ఎంతో కొంత హక్కు ఇవ్వకపోతే మతం ఏదవరం ఉండే మీకు ఈ సొసైటీ ఇంకా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. డెఫినెట్గా ఇంకా ఆడపిల్లని చిన్న చూపే చూస్తారు. వీళ్ళందరూ ఓన్లీ పొలిటికల్గా మాట్లాడతారు అంతే. ఇప్పుడు కడదండి, ఇప్పుడు ట్రైబల్ కమ్యూనిటీ ఉందండి. యాక్చువల్గా ఉత్తరాఖండ్లో మీకు ఇచ్చినటువంటి లా ఏదైతే ఉందో ట్రైబల్ కమ్యూనిటీని మినహాయింపు ఇచ్చారు, ట్రైబల్ బేసిస్ మీద పెట్టారు. అంటే ఏంటి, ట్రైబల్ కమ్యూనిటీకి వాళ్ళు ఓన్ అంటే ఏమంటారంటే ఈ భారతదేశానికి ట్రెడిషన్స్ ఉన్నాయి కదా, కొన్ని కస్టమ్స్ ఉన్నాయి కదా, భిన్నత్వంలో ఏకత్వం కదా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉండాలి, అన్నింటినీ ఒకే రూల్ ఎలా పెడతారనేది ఒక వాదన. నేనేమంటానంటే మ్యారేజ్ యాక్ట్ ఉంది, హిందూ మ్యారేజ్ యాక్ట్, లేదా ఇంకో మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, పరిసీస్ వాళ్ళదో, లేదా జైన్ వాళ్ళదో, ఇంకొకళ్ళదో ఎవరిదో లెట్ ఇట్ బి. మీరు అలా చేసుకోండి, ఎవడో తెలియదండి. ఇప్పుడు మన విజయ్ దేవరకొండ ఉన్నాడండి, ఆ అమ్మాయి నాకు తెలిసి మరి ఏదో ఏరియా ట్రైబల్కి సంబంధించిన అమ్మాయి ఎవరో, రష్మిక మందన హీరోయిన్ ఎవరో, ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు, పోయి అక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు, ఏ ఇబ్బంది ఏం లేదు, ఫైన్, అంతే కదా. ఇలా చేసుకున్నాడు అలా చేసుకున్నాడు, ఇబ్బంది ఏం లేదు, ఫైన్. బట్ అక్కడ ట్రెడిషన్స్ ఫాలో అవ్వు. సో అక్కడ నాన్ వెజిటేరియన్ తినాలి, 10 మాసం తినాలి, తిను, ఏం కాదు, ఓకే. బట్ హక్కులు ఉన్నాయి చూసారా, ఈ హక్కులు కాపాడడం అనేది ఈ లా యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప నీ ట్రెడిషన్స్ని కస్టమ్స్ని అడ్డం పెట్టడం కాదు. ఇది దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు పబ్లిక్ తెలియక. నువ్వు ఎలాగా ఉంటావో నువ్వు అలాగ ఉండవా, ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు ఎలా ఉంటావో చేసుకో, మ్యారేజ్ మాత్రం రిజిస్ట్రేషన్ చేయమంటున్నావు కదమ్మా. నువ్వు నీ పద్ధతిలో నువ్వు పెళ్లి చేసుకోపోయి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ చేయి. ఓకే, డైవర్స్ అయిందా, డైవర్స్కి ఒక ప్రొసీజర్ పెట్టు. నేను ఉంచుంటాను. ఇప్పుడు చర్చిలో ఉన్నారనుకోండి, క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, జనరల్గా పెళ్లి చేసుకున్నప్పుడే లైఫ్ లాంగ్ ఉంటామని చెప్పి ప్రామిస్ చేస్తారు. ఇంకా డైవర్స్ సిస్టమ్ లేదు అందుకే. మ్యారేజ్ ఎప్పుడే జీవితాంతం నీతో ఉంటారంటున్నారు కదా, ఇంకా డైవర్స్ ఏంటి లేదని చెప్తారు వాళ్ళు. సో వాళ్ళు అన్అఫీషియల్గా ఏదో పెద్దలు చేశారని ఇంకో చేశారని చేశారు. అది నాకు నచ్చదండి. నేను పెద్దవాడిని, ఇంట్లో పెద్ద మనిషిని, నాకు పిల్లవాడి మీద నా ప్రేమ ఉంది, ఈ పిల్ల మీద కోపంగా ఉంది, వద్దు పొమ్మంటాడు అంతే.
అంటే ఈ ట్రెడిషన్స్ చాలా డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి, అన్నీ నాకు కూడా తెలియదు యాక్చువల్గా, కానీ ఈ జరుగుతున్న విషయం తెలుస్తుంది కదా మనకే, మనం రోజు చూస్తున్నాం కదండి. అంటే ట్రైబల్కి అనుకోవచ్చు, ముస్లిమ్స్కి అనుకోవచ్చు, క్రిస్టియన్స్గా లేదా జైన్స్గా లేదా సిక్స్ ఇంకోటి పక్కన పెట్టండి. ఇది చేయకపోతే ఈ యూనిఫామ్ ఇప్పుడు మిగతా ఇప్పుడు కొంతమందిని గుళ్ళో కూడా రానివ్వట్లేదు, ఇదేం అన్యాయం, అన్ని కులాలు సమానం మనమే అంటున్నాం, గుళ్ళో రానివ్వట్లేదు, చంపేస్తున్నారు వేరే కులంలోనే అంటున్నాం కదా. ఇది కూడా అలాంటిదే. ఇది వివక్ష కదా అంటున్నాను నేను, దీని వివక్ష కాదంటున్నారు. ఎవరో ఒక దళితుల్లో లేకపోతే ఇంకొకళ్ళో ఎక్స్నో పాపం గుళ్ళోకి వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టారు అని అంటున్నారు కదా, అది వివక్ష అంటారు కదా. దానికంటే ఇంకా భయంకరమైన వివక్షది. పెళ్లి చేసిన పిల్లల్ని వదిలేయడాలు, 4 పెళ్లిళ్ళు చేసుకోవడాలు, పిల్లల్ని కలిసి రోడ్డు మీద పందుల్లాగా లేదా ఎలాగ వదిలేసి పోవడాలో, ఇదేంటిది? ఇది ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా. అన్ఫార్చునేట్గా మిగతా ఏదో పొలిటికల్గా మనకు వచ్చే అడ్వాంటేజెస్ గురించి ఏమైనా 2-3 ఇన్సిడెంట్లు జరిగితే దాన్ని మొత్తానికి కులానికి ఆస్వాదించేసి, ప్రాంతానికి ఆస్వాదించేసి, స్టేట్కి ఆస్వాదించేసి మొత్తాన్ని మీదడిపోతున్నారు. కానీ ఇప్పుడు మీకు ఇక్కడ ఆడపిల్లలు నిజంగా సమానంగా చూడాలి అనుకుంటే ప్రతి ఇంట్లోనూ అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, అందరూ ఉంటారు కదా. చేయాలి అనుకుంటే అందరికీ వాళ్ళ సమాన హక్కులు ఇవ్వాలి, ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకూడదు అంటే మేము ఇస్తున్నాం కదా అంటున్నారు చాలామంది. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఎవడో నీలాంటోడు నాలాంటి వాళ్ళు అయితే పెద్ద పట్టించుకో, అమ్మాయి అయితే ఏముంది అబ్బాయి అయితే ఏముంది సమానం అని చెప్తున్నాం మనం. మాలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదండి, కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం సంపాదించుకున్న వాళ్ళు. కానీ ఊళ్ళల్లో అలా ఉండదు. మీరు పల్లెటూరులోనే ఊళ్ళల్లోకి వెళ్తే అట్లా ఉండదండి. ఆడపిల్లలు ఇప్పటికీ బంగారం ఇచ్చామా అయిపోయింది అంతే. ఈయన ఏదో ఇన్ని తులాలో ఏదో లెక్క ఉంటుందండి వీళ్ళకి. క్రిస్టియన్ మ్యారేజెస్ కూడా అంతే, మీకు పెళ్లి చేసినప్పుడు ఇచ్చేస్తారు ఎంత బంగారం అని. క్యాష్ కూడా మరి ఇస్తారు, ఎవరో తెలియదు నాకు పూర్తిగా, కానీ ఇంత ఇస్తారు, ఇచ్చేసిన తర్వాత అంతే, ఇంకా సంబంధం లేదు నీకు నాకు అని చెప్తారు. ఇప్పుడు అమ్మాయికి నొప్పి వచ్చినా, బాధ వచ్చినా, ఇంకోటి వచ్చినా రానివ్వడం. ఇంట్లో ఉన్న అన్న తమ్ముడు ఆడికి లా ఎబడి అయింది అనుకోండి, ఈ తమ్ముడు అన్నయ్య కూడా అప్పుడు భయంకులదన్న ప్రేమిస్తారు కనీసం, పోనీ చెల్లో అక్కనో ఇదన్నా ఉంటుంది కదా. ఇది యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ రూట్ లెవెల్లో ఆలోచించినప్పుడు చేయాలి. మిగతా సిస్టమ్స్ని స్పాయిల్ చేయదు. పోనీ గవర్నమెంట్ నిజంగా చేయాలనుకుంటే సిస్టమేటిక్గా కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఏదో కొన్ని చేసుకుంటూ వెళ్తుంది కదా, చేసుకోవచ్చు. ఇప్పుడు అదృష్టం కొలితే బీజేపీకి అక్కడ మెజారిటీ ఉంది పార్లమెంట్లో. ఇది రైట్ టైం. ఇది బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అంటే ఇది అంటే స్టేట్లో కూడా పాస్ అవ్వాలండి బిల్లు. స్టేట్లో పాస్ చేయించి సెంట్రల్లో తీసుకెళ్ళి ఓకే చేయించుకుంటే నేషనల్ వైడ్ కూడా చేయొచ్చండి. దీన్ని మొత్తం నేషనల్ పాలసీ కింద చేయొచ్చండి. ఇది ఉత్తరాఖండ్ చేసింది, లేకపోతే గోవా చేసింది. ఇది చేయవలసిన అవసరం ఉందా అంటే తప్పనిసరిగా చేయాలి. ఇది చెయ్యకపోతే మీరు ఎన్ని మాట్లాడుతున్నారు బయట, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది, ఎవరికడ ఊరికి అరిచేస్తున్నాడు కదా. అన్యాయం జరిగింది మీకు కాదురా, మీరు ఓన్లీ పొలిటికల్గా ఇది అడ్వాంటేజ్ గురించి వాగుతుంది మాట్లాడుతున్నారు అంతే. అంతే కదండి. ఇప్పుడు తిన్నవాడు తినేస్తున్నాడండి, వాడు మిగతా వాళ్ళని రెచ్చగొట్టి అన్యాయం అని చెప్పి రోడ్డు మీద వచ్చి గొడవలు చేస్తున్నారు అంతే. వాళ్ళు మా దాంట్లో ఉన్నారని చాలామంది ఆఫీసర్స్ మంచిగా యూజ్ చేసుకుని గవర్నమెంట్ పాలసీలో రిజర్వేషన్స్ యూజ్ చేసుకుని పెద్ద ఆఫీసర్లు అయ్యారు. అదే దాంట్లో ఉన్న ట్రైబల్స్ ఇంకా అలా ఉండిపోయారు. పాడేరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది, మీకు అరకులో వెళ్ళి చూస్తే తెలుస్తుంది, శ్రీశైలం అడవిలోకి వెళ్తే తెలుస్తుంది. అక్కడ ఉన్న ట్రైబల్స్కి ఏమీ తెలియదు పాప వాళ్ళకి. వాళ్ళకి రిజర్వేషన్స్ మీరు ఇచ్చి రిజర్వేషన్స్ 80 ఏళ్ళు లేదు కదా భారతదేశం వచ్చి, ఇంకొక 80 ఏళ్ళు ఇచ్చిన వాళ్ళకి వెళ్తాం. మీరే అడుగు చెప్తున్నారు కదా ఇక్కడ కూర్చుని కదండి. ఎంపీ కొడుకు ఎంపీ అవుతాడు, ఐఏఎస్ అవుతాడు కదా, మీరే అడుగు చెప్తున్నారు కదా. వాళ్ళకి ఎలాగ వెళ్దాం? కనీసం ఇలా అన్న ఇస్తే కనీసం బాగుపడతారు. మిగతా ఎలాగ వెళ్ళవరండి. మిగతా ఎవడో కూడా 2% ఆఫ్ ది పీపుల్ అనుభవిస్తారు. వాళ్ళు నాకు తెలిసండి చాలామంది ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు. అసలు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాడు కొడుకు, వాడు మనవడే. అసలు మూడోవాడు రానివ్వరు. మూడోవాడు రెచ్చగొడతారు దెబ్బలాట పెట్టమని. వాళ్ళు ఏం చేస్తాడు అడవిలో ఉండి పాపం. నార్త్ ఈస్ట్లోడికి ఏం తెలుసు, అడిగి నాగాలాండ్లో ఉన్న మణిపూర్లోడికి పాపం ఏం తెలియదండి వాళ్ళకి. సివిల్ సర్వీస్ మన 800 మంది 950 మంది సెలెక్ట్ అయ్యారా? నార్త్ ఈస్ట్ 7 స్టేట్లు కదా, పాపులేషన్ మొత్తం 5% ఉంది కదా. 5% పోస్టులు ఎస్టీ రిజర్వేషన్లో సెలెక్ట్ అయ్యారు కదా చాలామంది. 7.5% సెలెక్ట్ అయ్యారు కదండి. 7.5%లో ఉన్నటువంటి ఈ పర్సన్స్ ఎవరైతే 75 మంది ఎవరైతే ఉన్నారో అందులో ఎవడో నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఎస్టీ కమ్యూనిటీ ఎవరు ఉన్నాడో? ఎవడు లేడు. ఇది రియాలిటీ. ఇది అనవసరమైందని మనం మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడవలసింది ఆ గిరిజన ప్రాంతాల్లోనూ, ఆ తెగల్లోనూ, లేకపోతే మిగతా వాటిల్లో ఉన్నటువంటి ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో ముందు కొంపలో ఉన్న అసమానతలు తొలగించి సావాలి మనం ఫస్ట్. ఒక్కొక్కడు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాను, ఏంటిది 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాను, పిల్లల్ని వదిలేస్తాను, పిల్లలకన్నా వదిలేస్తాను. ఇది రాకపోతే ఇప్పుడు నేను ఒకళ్ళని ఎవరిని తప్పనో వాళ్ళ మతాన్ని గౌరవించకపోవడం కాదండి. ఒక మనిషికి అన్యాయం జరుగుతుంది, ఆడవాళ్ళకి అంతే. ఇంకా వేరే పాయింట్ లేదు నాకైతే. నాకు రూల్ ఏముందా? ఎవడికాడే పెట్టుకున్న రూల్స్ ఇవన్నీ. రూల్ ఆడికాడే పెట్టుకున్నాడండి. ఎవడికాడే రూల్ పెట్టుకున్నాడో. నాకు కావాల్సినట్టుగా నేను రాజ్యాంగం రాశాను, ఎవరికి కావాల్సినట్టుగా ఆడు వేదాలు రాసుకున్నాడో, ఇంకొకటి కావాల్సినట్టు ఇంకొకటి, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు రాసుకుని ముందుకు వచ్చామండి మనం అంతే. మనుషులు కదా, సొసైటీ కదా, మనకి మన రూల్ ఫ్రేమ్ చేసుకున్నాం సొసైటీ కాబట్టి చేసుకున్నాం. బట్ ఫైనల్గా
ఆడపిల్లలకు అన్యాయం జరుగుతున్నమాట ఎక్కువగా ఇల్లిటరేట్ పీపుల్కి, చదువు రాని వాళ్ళకి, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి, ట్రైబల్ కమ్యూనిటీస్కి, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ముస్లిమ్స్ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది. ఇందులో డౌట్ లేదు. నేను నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు సింగిల్ మదర్స్ బోల్డ్ మంది చూశాను. వాళ్ళ ఏడుపు ఒకటే తక్కువ. కోర్టుకి వెళ్ళమంటాడండి. ఎవడండి డబ్బులు ఇస్తాడండి? కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమంటారు, భరణమో లేకపోతే మెయింటెనెన్సో. ఎవరో మిగతా వాడు కమ్యూనిటీని వదిలేస్తున్నారు, పిల్లల్ని వదిలేస్తున్నారు. అన్ఫార్చునేట్గా పిల్లలు మదర్తో వెళ్తారు. ఎవడన్నా ఫాదర్తో వెళ్తాను చూసారా మీరు? అన్ని మదర్తోనే కదా వెళ్తారు. మళ్ళీ మదర్ కదా పాపం బర్డెన్ కాదు అనకూడదులేండి. పాపం ఆవిడ పాపం వాళ్ళకి ప్రేమ ఉంటుంది కాబట్టి పిల్లల్ని పట్టుకెళ్తారు, ఉంటారు, పెట్టుకుని ఇదేం ఉండదు కదా. సో ఇవన్నీ అంటే రివర్స్ జరగట్లేదని నా మీద పడిపోతారు. ఇప్పుడు చాలామంది అబ్బాయిలు ఇబ్బంది పడిపోతున్నారు, అమ్మాయిలు టార్చర్ చేస్తున్నారు, అమ్మాయిల వల్ల అబ్బాయిలు చాలామంది ఇబ్బంది పడుతున్నారంటే చదువుకున్న వాళ్ళలో ఓ 5% 10% ఉన్నమాట వాస్తవం అండి. చాలామంది అబ్బాయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిల వల్ల. కానీ నేను లో లెవెల్ గురించి మాట్లాడుతున్నానండి. దయచేసి నేను 2 layers చేస్తున్నాను. ఈ టాప్లో ఉన్న సిటీలో ఉన్న నీలాంటి వాడు నాలాంటి వాడు గురించి చెప్పట్లేదు. అందులో అమ్మాయిల కంటే అబ్బాయిల సఫర్ అయిన వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, అబ్బాయిలు సఫర్ అవుతారు. నేను ఆ పాయింట్లోకి వెళ్ళట్లేదు. నేను లోయర్ లెవెల్ చూసారా? నేను లోయర్ లెవెల్ అరకు, పాడేరు, లేకపోతేనేమో శ్రీకాకుళం, లేకపోతే కొన్ని ట్రైబల్ ఏరియాస్, లేకపోతేనేమో శ్రీశైలం, నార్త్ ఈస్ట్లో నాగాలాండ్, మణిపూర్ ఇలాంటి ఏరియాలు తిరిగినోడు కాబట్టి అక్కడ సఫరింగ్ని అడ్రస్ చేస్తున్నాను. సిటీలో ఉన్న వాళ్ళలో ఆడపిల్లల కంటే మగవాళ్ళు ఎక్కువ సఫర్ అయ్యారా బాబు? ఓకే, అది ఒప్పించుకుంటాను నేను. అది పోతే పక్కన పెట్టేయండి. సో ఇది డెఫినెట్గా ఇది కోడ్ రావాలండి. డెఫినెట్గా నేషనల్ వైడ్ మరి బీజేపీ గవర్నమెంట్ ఎన్నో చేసింది. ఇప్పుడు మోడీ గారు ఉండగానే ఇట్లాంటిది వస్తే కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టండి. ఆడపిల్లల స్టూడెంట్స్కైనా పెళ్లి చేసుకుంటే కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు. లేకపోతే పెళ్ళిళ్ళు చేసి మాకు సంబంధం వదిలేస్తున్నారండి. పల్లెటూరు ఇప్పటికీ ఉందండి, లేదని ఎవడంటే చెప్తాడు, నాకు అర్థం కాదు. ఇప్పటికీ క్యాస్ట్ ఉంది, ఇప్పటికీ కులం ఉంది, ఇప్పటికీ మతం ఉంది, ఇప్పటికీ ఇది ఉంది. ఇవన్నీ ఉన్నాయని మనం చెప్తున్నాం కదా, మరి ఇది ఉంది. పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, వదిలేయడాలు, లేకపోతే ఇప్పుడు డైవర్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారా? అబ్బాయి డైవర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు రూల్ వేరు, అమ్మాయి తీసుకోవాలంటే డైవర్స్ రూల్ హిందూ మతం ప్రకారం కూడా. సో ఇట్లా ఉంటాయి. ఇట్లా డెఫినెట్గా గవర్నమెంట్ మరి ముందుకు వచ్చి చేస్తే మంచిది అనేది నా ఒపీనియన్ అండి. సో వ్యూవర్స్ చూసారు కదా, వెయిట్ చేసి చూద్దాము. సుప్రీంకోర్టు ఏదైతే ఓరల్ రిలీజ్ దీనికి కంప్లీట్లీ పార్లమెంటరీ డెసిషన్ తీసుకోవాలని చెప్పిందో, మరి గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అని మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఇది ఇప్పటి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.